మీ ఊర్లో పంటలు లేక వెళ్తారా? ఎందుకు గల్ఫ్ వెళ్తుంటారు చెప్పు. పంటలు లేకనే సార్, పంటలు లేక పంటలు పెడితే పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి పెడితే అవి చేతికి అందక అన్నం ఎత్తుకొని పోతే లేడు. అక్కడ మా బోర్ దగ్గర వంక ఉంది. ఆ వంకలేకల్లా వెళ్ళిపోయినాడు, ఏదో తాగేసినాడు, వచ్చేసినాడు. ఇట్లా మందు తాగేసినా నేను, గులిగిలి మందు అన్నాడు. 2 సంవత్సరాల్లో నీ మనబడి అడగలేదు అమ్మ కావాలని? కావాలంటాడు సార్. అమ్మ ఎప్పుడొస్తుంది అమ్మ ఏది కాదమ్మా, అక్కడ బాగుంది అక్కడ పని, లేదంటే అక్కడ ఇబ్బంది పెట్టేవారా? ఇబ్బంది పెట్టినారు సార్, ఒక సంవత్సరం అంతా ఇబ్బంది పెట్టినారు. అన్నం లేక అదేదో రొట్టె తిని ఉప్పోటు తింటే ఉప్పోటు లేక ఆ పనులు చేపించారు ఏం బొగులు. కూతురు 2 సంవత్సరాలు గల్ఫ్లో వెళ్ళి వచ్చిన తర్వాత మీ కుటుంబం చక్కగా అయిందా, లేదంటే ఇంకా కష్టాల్లోనే ఉన్నాం సార్. మేము కష్టం ఎక్కువ కష్టాలలో ఉన్నాము. ఎందుకు? మగోడు మాకు ఇంట్లో ఆదరవ లేడు, ఎవరున్నారు చేసి పెట్టేకి లేరు. నువ్వు పూలకొంట మండలం నుంచి ఇక్కడ పంటలు లేక వెళ్ళావా, లేదా 4 డబ్బులు సంపాదించుకుని వెళ్ళావా? ఎవరి ద్వారా వెళ్ళావు చెప్పమ్మా. మాకు కరువు వాండ్ల వల్ల పిల్లకి పెళ్లి చేసి పోయినాము, అప్పులు తెచ్చలేక పోయినా. వెళ్ళగానే ఆ దగ్గర జాయిన్ అయ్యావా? చెల్లు దాచిపెట్టుకున్నారు వాళ్ళు, ఎర్ర చెల్లు పెద్దది కెమెరా చెల్లు, అది నీ రూమ్లోనే ఉండదని చెప్పి నాకు దొంగదూరు పెట్టాలి. కానీ అంటే మీరు డబ్బులు అడిగినందుకు దొంగతనం కేసు పెట్టారా? మళ్ళీ మా వాళ్ళు ఇక్కడే ఏమేమో బాధపడేసి అప్పుకో రెడీస్కు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు. ఆ ఊరు అంట. నీ డబ్బు ఉండదని నేను ఆదేమతో వచ్చిల్లా, ఎందుకు కొంచెం సంపాదించుకుందాము, మాకల్లా కరువు వచ్చినదని వచ్చినాము. నిన్ను ఇట్లా అమ్మేస్తాము, అట్లా ఇట్లా ఎందుకు నువ్వు అమ్ముతావు, ఎందుకు అమ్ముతావు నన్ను, ఏంటి నువ్వు అమ్మేదే? కువైట్ వెళ్ళావు, డబ్బులు సంపాదించలేదు సరే కదా, దొంగతనం అని ఒక ముద్ర ఎంచుకున్నావు అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అప్పులు తీరాయా లేవా? అప్పులు కొంచెం తినేసరిగా కొంచెం ఉండాలి. ఈ లోపల వానలే పంటలే. అనంతపురం జిల్లాలో మంచి ఊరు కదిరి దగ్గర ఒక ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉండకుండా అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నాకు 2 బిడ్డలు ఉన్నారు. నా మొగుడు అంత తెలిసినోడు కదా, అమాయకుడు. మరి దేశం కానీ దేశం వెళ్తున్నప్పుడు మీ ఆయన వద్దని లేదా? నువ్వు అనలేదు సార్, నేనే పోతానండి. ఆయన ఏడ్చినాడు. ఇక్కడ నుంచి గల్ఫ్ వెళ్ళావు, కువైట్ వెళ్ళావా? కువైట్లో ఏం పని చేసేది అన్నమాట? ఇంట్లో పని చేసేది, వాళ్ళకి బో చేసి పెట్టేది, ఎట్లా ఇంట్లో పనులన్నీ చేసి పెట్టేది. అంటే అక్కడ బాగానే చూసుకుంటారు. పురాన్ని పోతానే కానీ చెప్తాను నేను, అక్కడ పోదండి ముండాలి, ఇక్కడ అడగతాను 4 ఇండ్లు రైతు ఇంటికాడ బోకులు బతకండి అని చెప్తున్నాను. ఎందుకు? ఏమో కర్మ సార్, అక్కడవి అన్ని సట్లు పడి వాళ్ళ తన దెబ్బలు తినుకుంటా, మెట్టేర్లు తినుకుంటా. వ్యవసాయం లేదు కాబట్టి వెళ్ళామని మీరు చెప్తున్నారు. మరి రాజకీయ నాయకుల దగ్గర కానీ అధికారుల దగ్గర వెళ్తే వాళ్ళు సహాయం చేస్తారు కదా? ఏంటి చేస్తారు సార్? ఉండోని పక్క మాట్లాడతారని సార్, ఇప్పుడు లేనోని పక్క మాట్లాడరు. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. ఓవైపు ఎండిన పొలాలు, మరోవైపు ఉపాధి దొరకని గ్రామాలు, బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్ళిన బాధితులు, అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తున్న గల్ఫ్ షేకులు. అలాంటి పరిస్థితుల్లో తిరిగి స్వదేశానికి వస్తున్న వాళ్ళని పరిచయం చేసి ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ డిఫరెంట్ స్టోరీ. ఓవైపు ఆత్మహత్య చేసుకున్న భర్త, మరోవైపు భర్తతో విడాకులు తీసుకొని ఇంటికి వచ్చిన కూతురు. భర్త శవం ఇంట్లో ఉంటుండగానే అప్పుల వేధింపులు. ఆ పరిస్థితిలో కూతురు కన్న తల్లి ఒక కాపాడడానికి ఆమె కూడా గల్ఫ్ దేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాది ఆమె, అదేవిధంగా ఇక్కడ అప్పులోళ్ళు ఏ విధంగా వేధించారు ఈమెని అనే విషయాల్ని మనం ఈ వారం గెస్ట్లో తెలుసుకుంటాం. ఇంతకీ ఆమె పేరు రమణమ్మ, అనంతపురం జిల్లా. రమణమ్మ గారిని అడిగి భర్త ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, కూతురు గల్ఫ్ వెళ్ళిన తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డారు విషయాన్ని ఆమె అడిగి తెలుసుకుందాం. రమణమ్మ నమస్తే అమ్మ. తల్లి మీది ఏ ఊరు, మీ ఆయన పేరు ఏం పేరు,
మీ ఆయన పేరు ఏం పేరు? మీ ఊరిలో పంటలు లేక వెళ్తారా? ఎందుకు గల్ఫ్ వెళ్తుంటారో చెప్పండి. పంటలు లేకనే సార్, పంటలు లేక పంటలు పెడితే పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి పెడితే అవి చేతికి అందక అట్లా అవి 2 బోర్లు వేయించినాం సార్. బోర్లు వేయించుంటే అవి అప్పులు 5-6 లక్షలు అయిపోయినాయి. 5-6 లక్షలు అయిపోయింటే వచ్చి అప్పుల వాళ్ళు అడుగుతున్నారు సార్. మా ఇంటిని అడుగుతుంటే నాకు చెప్పినలా, ఇల్లు అడుగుతాండ్రు వాళ్ళు అడుగుతాండ్రు అని చెప్పినలా గమ్మున ఉన్నాడు. అట్లే కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ నాడు అన్నాడు నాతో, ఇట్లా అప్పులు ఎక్కువ అయిపోయినాయి, అప్పుల వాళ్ళు అడుగుతున్నారు అన్నాడు. ఏం చేస్తాయిలే, ఎప్పుడో సార్ దేవుడు కన్ను తెరిచి పంటలు వస్తే తీరిపోతాయని చెప్పుకుంటున్నాను. ఏం పంట వేసారమ్మా? మేము చెనక్కాయ, టమాటా అట్లాంటివి పెడతాం సార్. వానలు లేకపోతే ఆ బోర్లు నీళ్లు రావు, వానలు వస్తే నీళ్ళు వస్తాయి. అట్లే నీళ్ళు రాకన్నా అట్లా నష్టం అయిపోయినాడు. మళ్ళీ వచ్చి అట్లా బోర్కల్లా పోయినాడు సార్ మా వాళ్ళు. పోయినాడు, నేను అన్నం ఎత్తుకొని పోయినా. అన్నం ఎత్తుకొని పోతే లేడు. అక్కడ మా బోర్ దగ్గర వంక ఉంది. ఆ వంకలే కల్లా వెళ్ళిపోయినాడు. ఏదో తాగేసినాడు, వచ్చేసినాడు సార్. ఇంటికి వచ్చేసినాడు. ఏమని అడిగినాను. ఇట్లా మందు తాగేసినా నేను, గులిగిలి మందు అన్నాడు. ఎందుకంటే ఇట్లా అయిపోయింది, అంతా టార్చర్ పెడతాను పుల్లలు. ఆ టార్చర్ నేను ఏమిటి కట్టలేక ఎట్లా అన్నాడు. మళ్ళీ ఆ బాధలు పడినాం సార్, అప్పులతో ఎక్కువ చేసేసి. అన్నం వేసినాము. ఆయన పైన ఒక 2 నెలలు 3 నెలలకి అప్పులలో ఎక్కువ మమ్మల్ని సతాయిచ్చారు. మా కూతురుని ఇంట్లోనే ఉండింది. ముందు పెళ్లి చేసినాడు. అట్లా వానికి ఇచ్చినాము, నాత పాపని ఇచ్చినాము. ఇచ్చింటే ఒక మగబిడ్డ ఆ పాపకు కానీ. ఆ పాప ఇంట్లో ఉండే పెద్ద కూతురు పాప పెళ్లి చేసినాము. ఆ పాప చనిపోయింది. 2 కూతుర్లు 1 కొడుకు సార్ నాకు. పెద్ద కూతురు చేసింటే వాళ్ళేదో ఆళ్ళ గొడవలకు ఆయమ్మ అట్లా అయిపోయింది, ఆత్మహత్య చేసుకొని. ఆయమ్మ కొడుకు కూడా నా తానే ఉన్నాడు. చిన్న ఆయమ్మ కొడుకు నా తానే ఉన్నాడు. ఆయమ్మ ఈ అప్పులు ఇంక మా నాయన పోయినాడు, ఇంకెవరు తీర్చేది అని కొడుకు కోడళ్ళు వాళ్ళు తీర్చలేదు, పని చేయలేదు, తీర్చలే. ఇంక ఈ బిడ్డ నా తాను ఉన్న ఆడబిడ్డ. ఆయమ్మ నేను పోతామ్మా సౌదీకి పోయి తీర్చేస్తా అని మా ఊర్లో ఒక 5-6 మంది పోతున్నారు సార్. వాళ్ళ పోయింది. చిన్న బిడ్డే, ఒక సంవత్సరం బిడ్డ, ఆయమ్మ బిడ్డ. అట్లా బిడ్డను నా తాను ఇడిసి పోయింది. పైసలు ఎంత ఇచ్చారు వాళ్ళకి? పైసలు కట్టారా? పైసలు మేము కట్టలేదు సార్. పైసలే మేము కట్టినలా. అందులో పాస్పోర్ట్ అంటే అట్లా తయారు చేసుకుండేకి నా బిడ్డ 3,000-4,000 ఖర్చు పెట్టుకొని, అది కూలి నాలు చేసుకొని ఖర్చు పెట్టుకొని పోయింది. వాళ్ళే పెట్టుకున్నారు. అంతా ఒక 5-6 వేలు నా బిడ్డ పెట్టుకుంటుంది. తెలిసిపోయినారు అక్కడ. మళ్ళీ సుమారు ఒక 6 నెలలు సంవత్సరం అంటే డబ్బులు. సంవత్సరం బిడ్డనే మేము సరింట అన్నమంట పాలంట పెట్టుకున్నా ఆ బిడ్డకు. బాబు ఏడలేదా? బాబు ఏడలేదా మరి అమ్మ కావాలని? ఏడ్చలే అప్పటికి. అంత నానే నా తన్ని ఈడే పుట్టినాడు, మా ఇంట్లోనే పుట్టినాడు కాబట్టి నేను అలవాటు అయిపోయినా. అవ్వ కానీ మరి నీ కూతురు ఏడలేదా కొడుకును విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు? ఏడ్చింది సార్. ఇట్లా బస్సులో అయితే వాళ్ళ ఏడుపు అట్లా ఏడ్చుకున్నాం పోయేటప్పుడు. చాలా ఘోరంగా. పాకంటే తీరదు సార్ మేము. పాకంటే అప్పులు కట్టలేము. అంటే ఒక సంవత్సరం బిడ్డ నీ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు ఆమె ఏడ్చింది, బాధపడి ఎక్కువ బాధపడింది. ఇక్కడ నేను తీసుకోవాలని అక్కడ ఆ పాప తీసుకోలేదు సార్. అట్లా బాధపడినాను. సంవత్సరం బిడ్డ కదా, పాలు తాగే బిడ్డ. మళ్ళీ అట్లా పోయింది. ఒక 6 నెలలు అంటే డబ్బులు వేసినలే సార్ వాళ్ళు. అక్కడ ఫోన్లు చేసేకిలా, ఎప్పుడంటే అప్పుడు చేసేకిలా. ఎప్పుడో వాళ్ళు ఇచ్చినప్పుడు మాట్లాడాల 2 మాటలు. పోయిన తర్వాత ఏం ఉద్యోగం చేసింది? ఇంట్లో పని అంటే సార్. ఇంట్లోనే, బయట ఏం పోయేదిలే. ఇంట్లో అన్నము, ఇండ్లు కడిగేది, బట్టలు ఉతికేది, అట్లాంటివంతా చేపిస్తారంటారు. అంతా నిద్ర మేలుకొని కానీ పని చేయాలంటే ఏమి చెండి అలవాట్లు ఏమో అట్లాంటివి ఏమి లేవంట సార్. మనం ఎందుకు చెప్పకూడదు. ఇంక ఇట్లా పనులు మాత్రమే చాలా అగసట్లు పడింది, చేయలేక ఏడ్చింది. ఓసారి అక్కడగాడ అవి ఏదో తాగబోయింది నా కూతురు. ఉగాది పండుగ రోజు అయితే మేము పండగ కానీ చేసినలా. నా బిడ్డ ఏమైపోయాయని మేమే ఆ పని వాడు చేసుకొని 1000 రూపాయలు డబ్బులు వేసి ఫోన్లు చేసినాం. ఇక్కడి నుంచి
మళ్ళీ ఏమో అదృష్టం పైన బిడ్డ ఏం బాగుంది. మా అక్కడ ఎన్ని రోజులు ఉందమ్మా అక్కడ? 2 ఏళ్ళు ఉండింది సార్. డబ్బులు ఏం పంపిందా? పంపింది మళ్ళీ సుమారుగా 1 సంవత్సరానికి అట్లా పంపింది. మళ్ళీ పంపించే వాళ్ళకంతా కట్టినా సార్ అప్పులు. కదమ్మా, మీ అప్పులు తీర్చడానికి మీ కూతురు మా అప్పులు తీర్చడానికే నా కూతురు అట్లా పోయింది సార్. పోయింది. అప్పులు తీర్చారా మరి మీరు? కొన్ని తీర్చినాము, ఇంకా కొన్ని తీరినలే సార్. వాళ్ళు సతాయిస్తున్నారు. వాళ్ళు సతాయిస్తున్నారా, మేము ఆడవాళ్ళము ఎంత అప్పులు తీర్తాము. చాలా బాధలు పడుతుంది నా బిడ్డ. అక్కడ నేను పెడతానుండేది, ఆయమ్మ పని చేసేది, అట్లా చేసుకుంటా చెప్తాను. 2 సంవత్సరాల్లో నీ మనవడు అడగలేదా అమ్మ కావాలంటాడు సార్. అమ్మ ఎప్పుడొస్తుంది అమ్మ ఏది అంటాడు. ఫోన్లో ఇప్పుడు మాట్లాడాడు అయినాడు. మరి అప్పుడు ఏం చెప్పేదానివి? ఏం చెప్పేది, రేపు వస్తుంది అమ్మ, మన్నాడు వస్తుంది, వచ్చేస్తుంది నాయన, నీకు కాయలు ఎత్తుకొస్తుంది, నీకు ప్యాంట్లు షర్ట్లు తెస్తుంది అని చెప్తాం సార్ మేము. దండిగా చేస్తుంది మీకు, వచ్చి ఆడచకూడదు నాన్న, వచ్చేస్తుంది. మేము అమ్మ అన్ని సైకిల్ కొంటుంది, బండ్లు కొంటుంది, అట్లా చెప్పుకున్నాం. నమ్మేవాడా? నమ్ముతాడు సార్. ఇప్పుడు కూడా బెంగళూరు పోయింది. ఇప్పుడు కూడా జరక పెట్టిన సాక్కోవాలంటే ఆడవాళ్ళము బయట పోతే భయము చేయలేము. ఆడది ఎట్లా పోతాము, అట్లా కానీ కష్టంగా బతుకుతాను. ఆ అల్లుడు పనికిరాడు, వదిలేసినాడు. ఆ బిడ్డ కొడుకున్నాడు కదా, కొడుకు కోడలు పక్కన వాళ్ళే బయలుదేరి పని చేసుకుంటూ వాళ్ళు చూడరు సార్. వాళ్ళకి 2 కొడుకులు, నా కొడుకు కూడా 2 కొడుకులు. అచ్చా, 2 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మరి ఎందుకు వచ్చిందా ఇక్కడికి? ఇక్కడికి వచ్చిందా సార్ నేను? కదా, అక్కడ కష్టాలు ఉందా, బాగానే సంపాదించింది కొన్ని లెక్కలు ఇచ్చింది సార్, కొన్ని నెలలు. అక్కడ బాగుంది అక్కడ పని, లేదంటే అక్కడ ఇబ్బంది పెట్టేవారా? ఇబ్బంది పెట్టినారు సార్, 1 సంవత్సరం అంతా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ అట్లే కొంచెం అలవాటు అయిపోయింది. సంవత్సరం అంతా చాలా కష్టం పడింది. అన్నం లేక, అదేదో రొట్టె తిని ఓ పూట తింటే ఓ పూట లేక, ఆ పనులు చేపించి రొయ్యం బొగులు అట్లా కష్టపెట్టిన. అప్పుడేం బాగానే పిలుచుకొని పోతారు. అక్కడ పోయిన తర్వాత ఎక్కువ పనులు చేపిస్తారు, అన్నం సరిగ్గా పెట్టరంట. అది చాలా 1 సంవత్సరం 1.5 సంవత్సరం అంతా సట్లు పడింది. ఇంకా ఆయమ్మ ఏడుతా అంటే ఇంక నేను మేడం తాకు వచ్చి సంవత్సరం తర్వాత ఏమంది, అన్నం లే సక్రంగా, రేయి అంతా నిద్ర మేలుకోవాలమ్మా, రేయి అంతా తింటానే ఉంటారు, కడుగుతానే ఉంటారు అని చెప్తుంది సార్. అని చెప్పింది. మరి అప్పుడు ఏం చేసావు అమ్మ? ఆమె ఎలా తీసుకొచ్చావు అక్కడికి? ఎలా మేడం వేసి మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్కి పోయినా సార్. నేను గ్యాలవీడ్లో ఎస్ఐ దగ్గరికి పోయి అది కేసు వాళ్ళది పోయి ఫోన్ చేపించి వాళ్ళు చెప్పాక ఏజెంట్లు దారాతి మళ్ళీ తెలుసుకొచ్చేస్తారు. ఎన్ని రోజుల తర్వాత వచ్చింది మరి? మళ్ళా 2 ఏళ్ళు ఖచ్చితంగా, 2 ఏళ్ళ 2 నెలలు 3 నెలలు అయింది సార్. అయింది. ఇండియాకి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళారా మీరు? వెళ్ళినాం సార్, బెంగళూరుకి వెళ్ళినాం. బెంగళూరులో దిగింది. అప్పుడు తల్లి కొడుకులు ఏమన్నారు? తల్లి కొడుకులు మమ్మల్ని పట్టుకొని ఏడ్చేసింది సార్. మమ్మల్ని కూతురు అందరినీ మమ్మల్ని అందరినీ పట్టుకొని ఏడ్చేసింది. 2 ఏళ్ళ 3 నెలలు ఉండింది. చాలా బాధలు పడినాం సార్. మేము ఎప్పుడు కానీ ఇడిచిన వాళ్ళం కాదు ఊరు. అట్లా అప్పులు చేసుకొని నా భర్త అట్లా అయిపోయి 3 బిడ్డలు సాకలేక మనవాళ్ళు 2 చాలా బాధలు పడినాం. నేను నా కూతురు సార్ అనుభవించేసిన. ఆ తల్లి కొడుకు చూసేమన్నారు? చూసేమన్నారు, బాగున్నారు అప్పటికేమో. తర్వాత ఎలాగుంది మా పరిస్థితి? మీరు తర్వాత మీ పరిస్థితి, మీ కూతురు 2 సంవత్సరాలు గల్ఫ్లో వెళ్ళి వచ్చిన తర్వాత మీ కుటుంబం చక్కగా అయిందా, లేదంటే ఇంకా కష్టాల్లోనే ఉన్నాం సార్. మేము ఎక్కువ కష్టాలలో ఉన్నాము. ఎందుకు ఈ పంటలు లేదు, మగోడు మాకు ఇంట్లో ఆదరవ లేడు, ఎవరున్నారు చేసి పెట్టేకి లేరు. కూలో 4-10 రూపాయలు బయట పోయి సంపాదించుకొచ్చేవాళ్ళు. ఏళ్ళ పోయి ఆడవాళ్ళం పోవాల. ఆడవాళ్ళం పోతే ఎంత ఇస్తారు సార్ కూలి? ఏమొస్తుంది? దాంట్లో ఎన్ని ఖర్చులు ఉంటాయి. అట్లా మేము చాలా అవసరాలు పడుతున్నాం. అప్పులోళ్ళు కట్టలేకన్నా ఉన్నాం. వాళ్ళు మాకు ఇలా వడ్డీలు ఇలా వడ్డీలు తీసుకుంటారు సార్. 2 రూపాయలు 3 రూపాయలు, మన డిమాండ్ కొద్దిగా 5 రూపాయలు కూడా తీసుకుంటారు సార్. వడ్డీ కట్టకపోతే ఏం చేస్తారు వాళ్ళు? వడ్డీ కట్టకపోతే ఏం చేస్తారు, రొంపులకు వస్తారు. ఇంట్లో ఏంటంటే అది ఎత్తపోతామంటారు. అట్లా అంటారు సార్ వాళ్ళు. కొట్టనొచ్చినారు సార్ నన్ను,
అప్పులు చేసింటే కొట్టేకొచ్చినారు నన్ను, కొట్టి రొంపులు చేసి చాలా అనుభవించేసినాంలే సార్ మేము. ఇది ఇక జీవితం మళ్ళీ ఏమంటే ఇటుకు వచ్చి అమ్మకి చెప్పినాము 2-3 ఏళ్ళు అంటే, మళ్ళీ పవన్ కళ్ళు ఎలా చెప్పినాము, రోజే తాగిపోయినాం సార్ మేము. పోయినాం వాటికి కానీ చాలా బాధలు పడినా సార్ నేను. నా బిడ్డ అక్కడ ఉన్నప్పుడు వాటికి కూడా రోజే తగ్గాడు పోయినాం మీ దానికి. కదమ్మా మీ ఊర్లో వర్షాలు లేవా? వర్షాలు లేవు సార్, కరువు మాకు. మా ఎప్పుడు అంతే, ఏం కరువు ఎప్పుడు. పంటలు సరికరంగా బేడ్ జనాలు మేము ఎక్కువగా ఉన్నాము మా ఊర్ల కల్లా. పని తక్కువ, ఆదాయము తక్కువ. అట్లయ్యి ఎప్పుడు బయటే పావల్లో సంపాదించాలి సార్. మరి మీరు గవర్నమెంట్ అధికారులకు వెళ్ళొచ్చు కదా? గవర్నమెంట్ అధికారులకి వెళ్తున్నారు మస్తుగా. ఏమి సార్ ఏం సహాయం చెప్తుంది గవర్నమెంట్ అధికారంలోకి? ఏమి వెళ్తాను ఇప్పుడు 2-3 ఏళ్ళ మంది ఇటుకు వస్తాను ఇది కూడా సార్ మేము. కదమ్మా ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి కదా, అందరికి పావల వడ్డీ కానీ ఇస్తున్నారు, తర్వాత వ్యవసాయ రుణాలు ఇస్తున్నారు. రుణాలు పెట్టినా సార్ నేను ఇప్పుడు రుణాలు పెట్టినా. వచ్చాయా? వచ్చాయి. మళ్ళా మా వాళ్ళు పేరు మీద ఉన్నాయి సార్ భూమి, అది వచ్చి దాని మీద అప్పు కట్టేయాలని అన్నారు బ్యాంకుల్లో కూడా. కట్టేసి నా బిడ్డ ఒకసారి డబ్బులు వేసిందంటే ఆ లోన్ అంతా కట్టేసి మళ్ళీ పెట్టుకున్నా. మళ్ళీ 60,000 ఎత్తి వాళ్ళకే ఇచ్చేసిన, అప్పులోళ్ళకి ఇచ్చేసిన. డాక్రాలో ఎత్తి వాళ్ళకే ఇచ్చేసిన. నా బిడ్డ సంపాదించుకొచ్చింది అంతా మొత్తం వడ్డీలు మొదలు కట్టినాక తీర్చేసినాం. ఇంకా 2-3 లక్షలు సార్ నా బిడ్డ నేను తీర్చలేకన్నా. ఇప్పుడు కూడా వచ్చి సౌదీ నుండి వచ్చి కానీ మన్ను మోసేది, కరువు పని చేసేది, అది సాలకంగా మళ్ళీ బెంగళూరు కల్లా పాడే ఇళ్ళల్లో పనికి ఆ పని చేస్తుంటా జీవించుతాను సార్ నేను. మరి ప్రభుత్వం అధికారుల దగ్గరికి వెళ్ళి లేదా నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా మీ కష్టాలని? అన్నీ చెప్తానే మంచి టీవీలకు చెప్తానే ఉన్నాం సార్ మేము, చెప్తానే ఉన్నాం. వాళ్ళు ఏం నిర్ణయమో తీసుకోండి. అంటే మీ ఒక్క గ్రామమేనా, చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా కరువు ఉందా? అన్నీ అంతే సార్. ఏ ఊర్లు చెప్పమ్మా? వెదురుదన, వేదలాలపల్లి, ఒట్టమాలపల్లి, మూలపల్లి, సిద్ధోలపల్లి, అక్కడ పల్లీలు అన్నీ అంతే ఉన్నాయి, దండిగా ఉన్నాయి సార్ పల్లెలు. మీ గ్రామంలో ఎక్కువ మంది బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతుంటారు? బెంగళూరుకి ఇట్లే జరగనే సార్, జరిగేదే కష్టము, వెళ్ళిపోతారు. అక్కడ పోతారు, ఆ ఇళ్ళల్లో పనో లేదా మంటి పనో బెంగళూరులో కల్లా పోయి చేసుకుంటాండ్రు. ఈసారి మాత్రం పోయిన 2 ఏళ్ళ మంచి సౌదీకి 7-8 మంది మంటే పోయినారు సార్. ఈసారి ఎక్కువ పోయినారు. ఇంతకుముందు ఎంతమంది వెళ్ళారు? ఇంతకుముందు పోయినలా 1-2 పోయినరి అక్కడ కొయ్యేటికి. ఇప్పుడు సౌదీకి చాలా మంది వేరు సార్. కానీ వెళ్ళిన వాళ్ళు అందరూ బాగున్నారా లేదంటే కష్టాలు పడుతున్నారని మీకు ఏమైనా ఫోన్? వచ్చినారు సార్ అంతా, వాళ్ళు ఎట్లకట్లా పడుకున్నారు, వాళ్ళు ఏమో అట్లా పడుకున్నారు, వచ్చినారు ఇండ్లకేమో వచ్చినారు. వాళ్ళు అక్కడ ఏమేమి బాధలు పడుకున్నారు, ఎట్లా పడుకున్నారు, ఇంటికి మాత్రం వచ్చినారు. నా బిడ్డను కూడా నేను వచ్చినాక కూడా నాకు నమ్మకం లేకన్నా బాధలు పడినా. అట్లా వెళ్ళి స్టేషన్లకు వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేయించి తెప్పించుకున్నాను. కదమ్మా మీ ఊర్లో చాలా మంది వెళ్ళారు సౌదీకి అంటున్నావు, కువైట్ వెళ్ళారు, అలా బాగా కష్టాలు పడి వచ్చారంటున్నారు. వాళ్ళు అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డారని చెప్పారా? కష్టాలు పడినారు, అన్నం పెట్టరు, ఏంది అంతా పనులే చేపిస్తుంటారు, చేయకంటే కొడతారు అని చెప్తారన్నారు సార్. వాళ్ళు కొడతారంటే చిన్న పిల్లలు కట్టినాక అది చెప్పేది కొట్టేది, పని చేయకంటే పనులు చేపిస్తారంటారు, ఏం బగులు నమ్మలమే ఉన్నారంట, అట్లని చెప్తాను. కొంతమంది చాలా తప్పుడు పనులు కూడా చేపిస్తుంటారు అంటున్నారు, నిజమా? అదేమో తెలియదు సార్, మనకు చెప్పరు, అది చేస్తానరో లేదో. కొంతమంది ఏమంటారో అట్లా జరగమంటారు, కొంతమంది ఇట్లా అంటారు, అవి ఏమో మనకేం తెలియదు. నా బిడ్డ ఏం చెప్పింది, నా బిడ్డ కానీ చెప్పాలన్నమాట నాకు. పని భలే చేపిస్తారు, భలే టార్చర్ పెడతారు పని అని చెప్పి రూమ్లో పెట్టి బంధిస్తారట, కొట్టడం చేస్తారట కదా. రూమ్లో పెట్టి మంచి రూమేనంట సార్ వాళ్ళకు, అట్లేమే ఏది ఉందంట, మంచి కుక్క రూమే. మీరు సౌదీ నుంచి వచ్చిన 7 ఉన్నారంటున్నారు కదా, వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు ఎలాగున్నారు వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఉన్నారు, ఇంటికాడే ఉన్నారు, వాళ్ళ పరిస్థితి వాళ్ళు వచ్చి చెప్తేనే తెలుస్తారు సార్. అంటే మీ గ్రామంలో చాలా మంది పోయినారు సార్, అందరూ బెంగళూరు లేదా సౌదీ? బెంగళూరు సౌదీ ఎక్కువ జనాలు పోతున్నారు. కానీ వాళ్ళందరూ మీ అందరూ వెళ్లకుండా అధికారులు ఎవరైనా వచ్చి వెళ్ళొద్దు అని చెప్పారు ఎప్పుడైనా? ఎవరు చెప్పలేదు సార్,
ఈ బానాజీ మేడం చెప్తే ఇంకెవరు చెప్పలాడ. ఆ. మళ్ళీ ఎవరు నాయకులు కానీ నాయకుల్లో ఏం లేదు సార్, చెప్పరు. నాయకులు వస్తుంటారా? మా వాళ్ళు ఇట్లా చనిపోయింటే చూడు సార్, రెడ్డి, కర్ణము, బంట్రోతి, అంబారు ప్రతి ఒక్కటికి అన్నీ తెలిసిపోయి అప్పులోళ్ళు కూడా ఎంబారు తన వాదించినాడు. 3 రూపాయలు వడ్డీ అంటే నిలదీసి నిన్ను స్టేషన్లో పెట్టిస్తానన్నాడు సార్ మమ్మల్ని గురించి. ఎవరు? ఎంబారు, పులుకుంట ఎంబారు కూడా ఏమన్నాడు? వడ్డీ ఎక్కువ తీసుకున్నావు, నువ్వే టార్చర్ పెట్టింటావు ఎన్నో, నీ టార్చర్ వల్లే చచ్చిపోయింది అని కానీ అన్నారు. అవన్నీ దానికి కూడా ఏమి ప్రభుత్వం ఏం తీయాల సార్, మాకు అంత దారుణంగా చచ్చిపోయినాడు మా వాళ్ళు. ఎంఆర్ఓ మిమ్మల్ని తిట్టడం కాదు, వాళ్ళని తిట్టాలి. వాళ్ళని తిట్టిండేది ఎంఆర్ఓ, ఆ పుల్లలకే తిట్టినాడు. 3 రూపాయలు వడ్డీ అంటున్నావు, నువ్వే టార్చర్ ఎక్కువ పెట్టి ఆయన పెట్టాడు. ఎంఆర్ఓ పెట్టి అన్నీ రాసినాడు సార్. అది డెత్ సర్టిఫికేట్ కూడా ఉంది. అది కేసు అనంతపురం కూడా పోయింది మాది. ఆ డెత్ సర్టిఫికేట్ ఆ లిస్ట్ అంతా అనంతపురంలో కూడా ఇచ్చిన సార్ నేను. అంటే మీకు ఎంఆర్ఓ సపోర్ట్ చేశారు సార్. మరి తర్వాత వడ్డీ మరి వాళ్ళు ఎందుకు కడుతున్నారు? అసలు కట్టకుండా ఉండాల్సింది కదా. వాళ్ళు ఎందుకు సార్? అదమ్మా, మీ ఆయన అప్పు చేశారు, 3 రూపాయలు వడ్డీ చొప్పున ఎన్ని లక్షలు చేశారు? 5-6 లక్షలు చేసినాడు సార్. 5-6 లక్షలు చేశారు. ఆయన చనిపోయారు. చనిపోయింది నువ్వెందుకు కట్టాలి? కట్టమని చెప్పాలి కదా. ఇంటారు సార్ మా పల్లెల్లో, ఏది ఉంటే అది రాసి ఇచ్చేయి, లేకుంటే ఇల్లు అమ్మేయి, భూములు అమ్మేయి, కట్టు మా అప్పు అంటారు సార్. ఇంటికి కొట్టేకొస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కట్టద్దని అని చెప్తారు సార్. వాళ్ళు కానీ చెప్పరాడా? కట్టే అధికారం లేదా, మనం కట్టకూడదు. మీ ఆయన చేసిన అప్పు, మీ ఆయన చనిపోతే నువ్వు తీర్చాల్సిన బాధ్యత నీకు లేదు. మేము అట్లా తీర్చినాం సార్. నేను నా బిడ్డ కొట్టేకొచ్చినారు మమ్మల్ని, చెప్పుకొని తీర్చినాం. తికోలము సార్. మేము తప్పు చేసామంటే ఎవరికి పుట్టిపోతావు నువ్వు, మీ నాయనకు పుట్టినావంటారు సార్. నన్ను మమ్మల్ని ఇండ్ల ముందరికి వచ్చి అడుగుతారు, అప్పిచ్చింది మా వాళ్ళకి చేసింటే, నువ్వు తినలేదా, నీ మూడు తెచ్చింటే అంటారు, అడుగుతారు. అటువంటిప్పుడు చెప్పు తీసి కొట్టాలి కదా మీరు. అదే నువ్వు తినలేదా ఇంట్లో కూర్చొని, మేం తెచ్చేసింటే కట్టు అంటారు సార్. అవునమ్మా, అటువంటి మాట్లాడినప్పుడు ఒక కొట్టవలసింది కదా, లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింటే బాగానే ఉంది సార్. నేను ఇచ్చిండ్లా, నాకు అంత తెలియదు కదా. నేనేం నాకు భయము, ఏంది మాట్లాడాలన్నా నేను పోయినలా, ఎక్కడికంటే అట్లా మాట్లాడినలా. మాకు భయం ఎక్కువ. 4 లక్షలు అప్పు చేస్తే నువ్వు నీ బిడ్డ ఇద్దరు కష్టపడి ఎంతవరకు తీర్చారు? ఎంతవరకు బోర్లు వేసినాం సార్. బోర్లు వేసినామా, మోటార్లు, పైపులు అట్లా దాంట్లోకే పెట్టినాడు. అప్పులు తీర్చలేదు. ఆయనకు అవన్నీ తెచ్చినాము, పెట్టినాము, ఓ పంట పెట్టినాము. ఓ పంట పెడితే అదేదో సాగు ఒక 10 మూటలు 20 మూటలు అయినాయి. ఒక 5-6 లక్షలకు అప్పుకు 10 మూటలు శనగకాయలకి ఎంత తీరుతుంది సార్? తక్కువగా. అట్లా సాగు తక్కువ వేసుకున్నాడు. అది సాగు ఎక్కువ ఉంటే పంట ఎక్కువ వస్తుంది, భూమి తక్కువగా అన్నప్పుడు ఎట్లా వ్యవసాయం ఎక్కువ వస్తుంది. అవునమ్మా, నువ్వు వ్యవసాయం చేస్తావు, సాగు చెనక్క టమాటా వేస్తావు, ఏది సాగు ఎక్కువ వస్తుందో అని చెప్పడానికి అధికారులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళే సలహా తీసుకోలేదు? తీసుకొని మేమే సలహా తీసుకొని పెట్టినాం సార్. టమాటకాయ పెడితే రేట్ లేకుండా పోయి, బాగా వచ్చినప్పుడు రేట్ లేదు. మేడం కూడా వచ్చి చూసింది, మాకు రేటే లేదు. ఎంత లెక్క పెడితే అంత అట్లే రేట్ లేకుండా పోయేది సార్. ఎట్లా అప్పు తీరేది, ఎట్లా తినేది, అట్లా అయిపోయింది. శనక్కాయ ఏమో 5 మూటలు 6 మూటలు ఒకసారి, 10 మూటలు ఒకసారి అట్లా వేసినాడు. ఎప్పుడు ఈ పంట ఫెయిల్ అయిపోయాక భయం అనేది విడిచిపెట్టేసినాడు. కదమ్మా, నీ బిడ్డ పంపిన తర్వాత డబ్బులు పంపించారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పంపారు కదా, ఆ డబ్బులతో ఏం చేసావు? ఆ డబ్బులు అప్పులే తీర్చినా సార్. బోర్లు వేయలేదు, వ్యవసాయం చేయలేదు. ఎంత తీర్చావు? తీర్చినా సార్ 3 లక్షలు తీర్చిన. 3 రూపాయలు వడ్డీ? 3 లక్షలు. అవును సార్. అసలు వడ్డీ కట్టే అధికారం లేదమ్మా. వడ్డీ ఏ కన్నా ఉంటే రొంపులు చేసేసినారు సార్. మాకు కొట్టి పిట్లకు వచ్చేసినారు. 3 రూపాయలు వడ్డీతో కట్టించిన. కట్టమంటే ఏమంటారు? కట్టమంటే కట్టు, లంచముండా కట్టు. ఎందుకు కట్టవు? ఆయన చనిపోయాడు కదా, ఆయనకి అడుగు అని చెప్పాల్సింది కదా.
నువ్వు రాలా, నువ్వు తినలేదా అన్నారు సార్. ఇప్పుడు ఎంత ఉంది ఇంకా? ఇంకా ఉంది సార్, ఇంకా 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఉంది. మళ్ళీ కడుతున్నా వడ్డీ? కడుతున్నా సార్, కట్టకంటే ఏడ్చారు, వడ్డీ కడుతూనే ఉన్నా. మరి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు నీకు? నాకా ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు పింఛనే వస్తాను సార్. నెలకు 2000 రూపాయలు వస్తుంది. ఆ ఇంట్లో ఆ పాప ఆ ఇంట్లో గడుపుకుంటుంది. నేను వాళ్ళకి అట్లా అడ్డపెట్టేది, కూలీనాలు చేసుకునేది, అట్లా జీవనం అవుతాను. స్టోర్ బియ్యం తెచ్చుకునేది, అట్లా జీవనం అవుతాను సార్. పంట పెడితే నేను అట్లా ట్రాక్టర్లతో అప్పు 10,000 చేసి పెడతా. అది దాని టయానికి మందులు కొట్టలేను సార్, అది నష్టపడుతుంది. అట్లా చేసుకుంటాను. ఊరికే ఉండకనే బోర్ కింద చేసేదే. దానికి రెయ్యం బొగులు నీళ్ళు కట్టలేను, మందులు కొట్టలేను, అది లాస్ అయిపోతుంది. అట్లా బాధలు పడతాను సార్. నాన్న కష్టాలు పడతానులే నేను. నీకేం కావాలమ్మా? నాకు ఏదన్నా ఏంది కావాలంటే నాకు ఏదన్నా సహాయం కావాలి సార్. అంటే సహాయం అంటే ఏది కావాలి మీకు? అప్పులు తీర్పించాలా లేదా అప్పులు మాఫీ చేయించాలా? మాఫీ చేయించాలి సార్, మాఫీ చేయించాలి. దాంతోపాటు ఏం కావాలి మీకు? ఏదన్నా ఒకటి. మీ ఒక్కరిగా కాకుండా మీ గ్రామంలో చాలా మంది ఉన్నారని చెప్తున్నారు కాబట్టి అందరికి ఏం కావాలి చెప్పు మీ గ్రామానికి? గ్రామానికి ఏదన్నా కానీ ఒకటి, ఏదన్నా లోను లేదంటే ఒక జీవాలో లేదా ఏదో ఒకటి అట్లా సహాయం చేసినా మేలే సార్. ఏదన్నా సహాయం చేస్తే అదన్నా ఆదరవు చూసుకొని బతకచ్చు. ఏంది లేకంటే ఎట్లా బతికేది? మాకు ఏదో ఒకటి సహాయం చేయాలి. భర్త చేసిన అప్పులు ఓవైపు, భర్త చనిపోయిన తర్వాత కూడా అప్పులు తీర్చకపోతే ఆమె మీద కూడా దాడి చేసే పరిస్థితి ఎదుర్కొని అంటున్నారు రమణమ్మ తల్లి చేసిన అప్పులతో పాటు ఆమె తీర్చిన సౌదీ వెళ్ళి కూతురు కూడా అక్కడ పడ్డ కష్టాలతో తిరిగి వాపసు వచ్చినా ఇక్కడ కూడా అప్పులు తీరలేదు. ఇది రమణమ్మ స్టోరీ. ఇట్లాంటి రమణమ్మలు ఆ అనంతపురం జిల్లాలో చాలామందికి కనిపిస్తుంటారు. అనంతపురం, బెంగళూరు ఆ రూట్లు కదిరి దాటిన తర్వాత బెంగళూరు సరిహద్దుల ప్రాంతాల్లో ఇటువంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు కనిపిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ వర్షాభావం ఉండడంతో, వర్షం లేకపోవడంతో, వర్షం మీద ఆధారపడే పంటలు, బోరులు ఎండిపోవడం, ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈ గ్రామం తీసుకుంటే ఈ గ్రామంలో సగం మంది చుట్టుపక్కల వలసలు వెళ్తుంటారు. కొంతమంది బెంగళూరు వెళ్తే మరికొంతమంది గల్ఫ్ దేశాలు వెళ్తుంటారు. ఇక్కడ నుంచి వలసలు పోకుండా ఉండి మరికొంతమంది రమణం లాంటి బాధలు కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఖచ్చితంగా గ్రామాల్లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈ వారం రమణమ్మ ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. ఎండిన పొలాలు ఒకవైపు, చేసిన అప్పులు తీర్చవని అప్పుల వారు మరోవైపు, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న కుటుంబాలు ఒకవైపు. అప్పులు తీర్చడానికి దాంతో సొంత ఊరిలో విడిచిపెట్టి పక్క రాష్ట్రానికి కాదు పక్క దేశానికి వెళ్తున్న కుటుంబాలు అనంతపురం జిల్లాలో కోకొలలు. అలాంటి వారు వెళ్ళి ఆ గల్ఫ్ దేశంలో వాళ్ళ పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. గల్ఫ్ దేశం వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళి వారు అక్కడ ఎలాంటి బాధలు పడ్డారు, ఆ బాధలను తట్టుకోలేక తిరిగి ఇండియాకు వచ్చిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ గంగులమ్మ. అనంతపురం జిల్లా చెందిన గంగులమ్మ ఎలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె ఎలాంటి బాధలు పడ్డారు, తిరిగి ఇండియాకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారనే విషయాల్ని గంగులమ్మ నుండి తెలుసుకుంది. గంగులమ్మ నమస్తే అమ్మ. నమస్తే. మరి నువ్వు అనంతపురం జిల్లాలో మంచి ఊరు కదిరి దగ్గర ఒక ఊరిలో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉండకుండా అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందమ్మా? ఎందుకంటే అవన్నీ చెప్పే ముందు అసలు మీ కుటుంబం గురించి చెప్పు. కాదు సార్, ఇప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు. నా మొగుడు అంత తెలిసినోడు కదా, అమాయకుడు. ఇప్పుడు రైతు కూలికి పోతాము, కూలికి పోతే వాళ్ళు 120, 110 ఇస్తారు. అట్లా అని మళ్ళీ ఊర్లోకి ఏజెంట్ వచ్చారు, చూడమ్మా ఇట్లా పోతే మీ కుటుంబం బతుకుంటారు, మీ సంసారం. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఇంటి చేద్దాం సార్ అని చెప్పారు. భూమి ఉందా మీకు? భూమి ఉండదు సార్, ఎంతంతలే సార్, అది దగ్గర ఉందంతే. దాంట్లో 10 చీరలు 5 చీరలు పడతాయి అంతే సార్. అట్లని ఇంకా నా బిడ్డలు చదివించుకోలే, వాళ్ళకి ఏదన్నా చదువు లేకుండా అట్లని అప్పులు చేసుకుంటే ఏ అప్పులోళ్ళు కట్టలేము, ఏం చేయాలి ఎక్కడ చేయాలని అట్లా అక్కడ పోతే అక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు మీకు? ఏజెంట్ సార్, ఈడే కదిరిలోని కుమ్మరాలపల్లిలో ఏజెంట్ ఉన్నా అల్లా భాష అని అట్లా చెప్పి ఏమని చెప్పాడమ్మా? కొయ్యేటి వండమ్మా, ఇక్కడ కూలి చేసుకుంటే ఏం బాగుపడతారు, అక్కడ పోతే డబ్బు దండి సంపాదించుకుంటారు, నీ బిడ్డలు చదివించుకుంటావు, నీ బిడ్డలకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి సరేలేనంగా మనకు జరిగాకే కట్టము అని అక్కడ పోతే. అంటే అక్కడికి వెళ్ళడానికి మరి మీ ఆయన ఒప్పుకున్నారా?
మా ఇంటాన్ని ఒప్పుకున్నాడు అన్నీ తెలియదు కదా సార్ వాళ్ళకు. అట్లాంటివి ఏంటి తెలుస్తాయి అనే ఇంట్లో కానీ చెప్పలేదు, ఇట్లా పోరు పెట్టినారు అట్లా పోరు పెట్టినారు. మరి ఏం చెప్పాలో అమ్మా ఇంటానికి? మా ఇంటానికి ఇట్లే పోరు పెట్టినారు నేను వచ్చేసినాను కాదమ్మా, ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పావు మీ ఆయనకి? ఆడినా మన బతికేకి పోదాము, ఈడ ఎన్నాళ్ళు కూలి చేస్తాము, ఆడ పని ఆడ ఇంట్లో పని అని చెప్పినారు. మరి దేశం కానీ దేశం వెళ్తున్నప్పుడు మీ ఆయన వద్దని లేదా? అనలేదు సార్, నేనే పోతానని. నేను ఆయన ఏడ్చినాడు, మనం ఎట్లా మనకు 2 బిడ్డలు ఉన్నారు మనం సాక్కునేది ఎట్లా అని నేనే పోయినాను. మరి ఆయన ఏడుస్తున్నప్పుడు నీకు బాధ అనిపించలేదా? బాధ అనిపించింది సార్, మనకు జరగద్దే సార్, మన కూలి చేసి ఎన్నాళ్ళ బాగుపడతాం సార్ మనము. ఏమిట్లో మనకు అదేకుండా చెప్పు, కూలి చేసుకోవాలి తినాలా, ఏందో అక్కడ పోతే అంత సంపాదించుకుంటే నా బిడ్డలు చదువుకొని. మరి బిడ్డలు ఒప్పుకున్నారా? బిడ్డలు పసిబిడ్డలు సార్ వాళ్ళు అందుకో వాళ్ళు అట్లా పసిబిడ్డలు అయ్యి మళ్ళీ వద్దామని పోతే మళ్ళీ నాకు ఒక 6 నెలలు డబ్బులు వేసినాను, మళ్ళీ 1 సంవత్సరం డబ్బులు ఏజెంట్. అక్కడ నుంచి వెళ్ళావు, ఇక్కడ నుంచి గల్ఫ్ వెళ్ళావు, కువైట్ వెళ్ళావా? కువైట్కి వెళ్ళి కువైట్లో ఏం పని చేసేదాను అక్కడ? ఇంట్లో పని చేసిన సార్, ఇంట్లో పని చేసేది, వాళ్ళకి బో చేసి పెట్టేది, ఎట్లా ఇంట్లో పనులన్నీ చేసి పెట్టేది. అంటే అక్కడ బాగానే చూసుకుంటారా? బాగానే చూసుకున్నారు సార్. నా డబ్బులు వాళ్ళు వేసిందంతా ఏజెంట్ తినేసినాడు సార్. నన్నేం బాగా నేను పోయిన ఇంట్లో బాగా చూసుకున్నారు. వాళ్ళు వేసిన డబ్బులు అంతా ఏజెంట్ లోపల తినేసినాడు. మళ్ళీ మనం భాను మేడము తాకొచ్చి ఇట్లా పలానాలో నేనని చెప్పారు. మళ్ళీ మనం భాను మేడం అన్ని చూసి, అంటే మీ డబ్బులు మీ అకౌంట్ లేకుండా తెలియదు సార్, మాకు తెలియనప్పుడు అంతే కదా. మరి పని చేసిన ఇంట్లో చెప్పుకోవాలి కదా మీరు. అదే వాడు ఆ డబ్బులు ఈకని వరకు మళ్ళీ మనం భాను మేడం మా మేడం వచ్చి వాడిని అక్కడ వాళ్ళే మీకు ఇబ్బంది పెట్టలేదు? ఏం ఇబ్బందులు పెట్టలేదు. ఈడే ఏజెంట్ కూడా డబ్బులు తినేసి అన్నీ మా ఏకంటే మళ్ళీ మా భాను మేడము. మరి అక్కడ నుంచి ఎలాగొచ్చావు ఇక్కడికి? స్టేషన్ పోలీసుల తరపున వచ్చేసిన సార్ నేను బయట. ఎందుకు రావాలను? అక్కడ బాగుంది కదా. బాగుంది, చేయలేము ఆ పని మనం చేయలేము సార్. ఏం పని? ఆ పనిలే అవే అట్లా పనులు మనం చేయలేము. మనం ఎంచుకోపోతే ఏం చెప్తాము, ఆ పని మనం చేయలేము. మరి అక్కడ కొంతకాలం బాగుందని నువ్వే అంటున్నావు కదమ్మా. బాగా ఇంకేం చెప్తారు సార్ మగవాళ్ళకు, అంటే చెప్పలేము కదా. అందుకు 2 సంవత్సరాలు 1.5 సంవత్సరానికి బరువు అయిపోయి నేను వచ్చేసిన సార్. అదే నేను ఆ రోజు కసు వేసిరా పాలని చెప్పారు, కసు వేసిరా పోని చెప్పారు. మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ పోలీసుల తరపున వచ్చేసింది నేను. గంగులమ్మ అక్కడికి వెళ్ళావు సార్, పని ఇంట్లో పని కోసం తీసుకెళ్లారు. ఇంట్లో పనే చేయించుకునేవారా ఇంకా వేరే ఇబ్బంది పెట్టేవారా? ఇంట్లో పనే చేసినారు వాళ్ళు. అట్లా నన్ను అట్లా ఇంట్లో పని చేసినారు, పని చేయలేదని కూర్చున్నారు సార్. అట్లాంటివి ఏంటి ఇబ్బందులు పెట్టినా నాకు, పని చేయలేదని కూర్చున్నారు. అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయమ్మా అక్కడ? ఇట్లాంటివే వాళ్ళు బోరు మాటలన్నీ అవి నేను చెప్పలేనులే సార్. సార్ బూతు మాట చెప్పొద్దమ్మా. ఇంకేమైనా ఇబ్బంది? భోజనం బాగానే పెట్టేవారా? భోజనమే లేదు సార్ నాకు. 1.5 సంవత్సరం బువ్వే లేదు. దిట్లా టీ తాగి అట్లే గుమ్ముని ఉన్నాను. పని 24 గంటలు ఉంటుందా? 8 గంటల పని ఉంటుంది? ఇప్పుడు మనకి ఇక్కడ 6 అయితే అక్కడ 7 మనకు 11 అవుతుంది సార్ పనుకునే వరకు. 11 గంటలు ఉన్నాడు, తెల్లారైపోయి ఉంటుంది మనకు. అంతవరకు పనిలే. అంటే ఇంట్లో పని మనిషిగా సపరేట్గా చూసేవారా లేదంటే వేరే గదిలో పెట్టి ఉంచేవారా? అంతే, ఇంట్లో పని మనిషి ఎక్కడి పక్కనే మనం ఉండేది సార్. మనం వాళ్ళే అక్కడ ఇప్పుడు మనం ఎట్లా కూర్చురు, వాళ్ళు ఓ సైడ్లో ఉంటారు, మనం ఓ సైడ్లో ఉంటాం. మనకు రూమ్ ఇచ్చేస్తారు, ఆ రూమ్లో మనం ఉండేది. ఏం భోజనం ఏం పెడతారమ్మా? నేను ఆ బువ్వే చూడేసిందా సార్, అమ్మతో చేత పెట్టుకొని చెప్తాను. ఆ బువ్వ ఎట్లాడిది చూసాను 1.5 సంవత్సరం. మరి ఏం తినేదానివి? రొట్టి ఇట్లాడిది ఒట్టిది ఉంటుంది, అది డికాషన్ అట్లాడిది, అది ఇది అద్దుకొని తినేది. అది ఎన్నాళ్ళు తింటాం మనము అన్నీ. అట్లే ఏజెంట్కి ఫోన్ చేస్తే ఏజెంట్ ఎత్తుకోడు, ఫోన్ ఎత్తాడు. మా ఇంట నేను ఎన్ని తూర్లు కుమరాలపల్లికి పంపిస్తే పాడు, పోవయ్యా నీ పెన్నామ వస్తుంది పోవయ్యా అనేది. మళ్ళా ఎట్లా చేసేది, నేను వచ్చేస్తానని మళ్ళా బయటికి కసి వచ్చేసరికి మళ్ళీ ఇంటికి పోలీసుల తరపున వచ్చేసిన. ఇంటికి నన్ను సేవంగా మా ఇంటికి పోలీసు వాళ్ళు పంపించినారు. మళ్ళా అక్కడ నుంచి ఏ విధంగా వచ్చాము? పోలీస్ తరపున వచ్చినాయి సార్. వెళ్ళావా? ఎందుకు? నేను ఇక్కడ పని చేయలేను సార్, వాళ్ళతో నేను పని చేయలేను, వాళ్ళతో డబ్బులు తినుకుంటే ఆడుందని పోలీసుల తరపున వెళ్ళిపోయినా సార్ నేను. మళ్ళీ వాళ్ళు మన ఊరికి ఇక్కడ చేసినారు. ఆటింటి అయినా కానీ పోలీసుల తరపున ఈటి వరకు ఓ పూట తిని ఓ పూట ఇంటికాడ చిన్న బదలేదు పోకూడదు అక్కడ. ఇప్పుడు ఎవరన్నా పోతానే కానీ చెప్తా నేను, అక్కడ పోదండి ముండర్లలో ఇక్కడ అడగతున్నాను 4 ఇండ్లు ఓ రైతు ఇంటికాడ బోకులు బతకండి అని చెప్తున్నాను. ఎందుకు?
ఏది ఏమో కర్మ సార్ అక్కడవి అన్ని సట్లు పడి వాళ్ళ తన దెబ్బలు తినుకుంటా మెట్టేట్లు తినుకుంటా పరకెట్లు తినుకుంటా ఏమంత అవసరం సార్ మనకు. అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ మీరు వెళ్ళిన తర్వాత మీ మీద కేసులు పెట్టారా? పెట్టలేదు సార్, మయనే పెట్టినా నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడని మా వాళ్ళను మా నూరు పూలుకుంటకు పోయి కేసు పెట్టుకో నాకు ఈడ ఇబ్బంది పెడుతున్నా వాళ్ళు కొడుతున్నారు బో పెట్టలా నాకు సక్రంగా ఈ బాత్రూంలో పడినా సరే ఈ కాలు అనాది నాకు ఇట్లా బాత్రూంలో కడుగుతుంటే ఇసురుపోయి అందువడంటే ఈ మక్కి చిట్లింది ఇప్పుడు పని చేయలేను సార్ నేను. ఆ మాటకు అది నాకు చూపించలేదు అని చెప్పారకు కొట్టింది ఆ ఇంట్లోటి మా అమ్మ. ఏమి నీకు పని చేయకుండా నువ్వు గమ్మున ఉండవే నీకేం కొవ్వా అని ఇట్లా అట్లా అని పట్టుకొని కొట్టింది. ఇట్లయితే నేను రాలేను స్వామి ఇక్కడే చచ్చిపోతాను నీ మగ నేను సొన్నా బిడ్డల మగ నేను సొన్నా నన్ను పులికొంటవి కేసు పెట్టు రప్పించేసారు అమ్మ అన్న అని చెప్తుంది. ఆ మాట అన్నారు మళ్ళీ కేసు పెట్టినారు. మళ్ళీ నేను దొడ్లకి కసి వేసిరా పో అని చెప్పారు. కసివైన వచ్చేసి మళ్ళా బజార్లో ఉంటారు పోలీసులు వాళ్ళ తవి కాళ్ళు పెట్టుకుంటే స్వామి నన్ను ఇంటికి పిలుచుకొని మా ఇంటికి మాది అనంతపురం జిల్లా నన్ను పంపించండి సారు బిడ్డలో పుణ్యం ఉంటుంది కాళ్ళ బొంగి పెట్టుకుంటే సరేలేమ్మ ఉండని మళ్ళీ ఇంటి వాళ్ళని రామని చెప్పి పాస్బుక్ ఇప్పించి ఇస్తారా లేకంటే మీకు ఏమన్నా కాళ్ళా అని చెప్పినాడు. ఆ మాట వినరకు మళ్ళీ వాళ్ళు వచ్చి అబ్బడింటి ఆటింటి ఇట్లా స్టేషన్ తరపున వచ్చేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ మన మేడం తాకి వచ్చి ఎట్లెట్ల మేడం అంటే మళ్ళీ మా మేడం న్యాయం చేసింది. అక్కడ వెళ్ళి బిడ్డల ముఖం చూస్తాను అన్న అనుమానంతో ఇక్కడ రాగానే బిడ్డలు చూడగానే ఏమనిపించింది? చచ్చిపోతాలే అనుకున్నాను సార్ నేను నా బిడ్డలు నా చూడలేనా అనుకున్నా. ఆ పోలీసు వాళ్ళ తగ్గి వాళ్ళకి చిక్కబట్టి నా బిడ్డల భర్త నా కుటుంబం చూసి ఇప్పుడు వచ్చిన తర్వాత బ్రోకర్ డబ్బులు వచ్చాయా? మా మేడం తెప్పించింది. కేసు పెట్టారా? పెట్టినా సార్. రాజీ వాళ్ళని అన్నాడు రాజీ గీజీబాను అన్నాడు నేను పోయిందా సార్ కేసే ఉండదు. నేను మీ గ్రామం నుండి ఎక్కువ మంది ఎందుకమ్మా వెళ్తుంటారు? ఎందుకంటే దిట్లే సార్ పంటలు లేక డబ్బులు లేక రైతులకు పంటలు ఇవానలు రాక ఇంక పాకంటే ఎట్లా సార్ కూలి చేసుకుంటూ కొండగల లేకంటే అనగల ఇంక పాకంటే ఎట్లా మనకు జరిగేది చెప్పండి సార్. అక్కడ పోకుండా మీరు అన్నట్లు పక్క పక్కన పని చేసుకొని అనంతపురం కానీ బెంగళూరు కానీ వెళ్ళొచ్చు కదా. అన్నీ అప్పుడు మంచిగా రాలేదు కదా సార్. ఏమో ఆడిపోతుంగారో సంపాదించుకొని మన బిడ్డలు పోషించుకుంటాం కదా అని ఆలోచన కదా. ఇప్పుడు అన్నీ తగిలినాయి. ఇప్పుడు అక్కడ చూసినాం కాబట్టి ఇప్పుడు పోయేది ఉండదు అట్లా సార్. అంటే మీకన్నా ముందు ఎవరైనా వెళ్ళి డబ్బులు సంపాదించారా? పోయినారు సార్. వీళ్ళు బొమ్మ గారు పోయినారు సార్. మా ఊరు కాదు వాళ్ళది పక్కన పల్లెల్లో వాళ్ళు చెప్తాండ్రి మా ఊర్లోకి వచ్చిండు అల్లాబాస్ అన్నాడు ఏజెంట్ కూడా. వాడు అక్కడ పోతే మీరు బాగుపడతారు మీ బిడ్డలు చదివించుకుంటారు మీ భర్తలు చూసుకుంటారు అని అంటే ఏమో మాకు తెలియక మేము పోయినాము సార్. పంటలు లేవు పంటలు వ్యవసాయం లేదు కాబట్టి వెళ్ళామని మీరు చెప్తున్నారు. మరి రాజకీయ నాయకుల దగ్గర కానీ అధికారుల దగ్గర వెళ్తే వాళ్ళు సహాయం చేస్తారు కదా. ఏంటి చేస్తారు సార్? ఉండోని పక్కే మాట్లాడతారని సార్. ఇప్పుడు లేనోని పక్క మాట్లాడరు రాజకీయాలు. కానీ ఇప్పుడు నీ మాటే మాట్లాడతారు నా మాట ఏంటి మాట్లాడతారు సార్? బీద సార్ ఇప్పుడు ఏందన్నా ఇబ్బంది ఉంటుంది నీ తాను లేకుండా కాబట్టి నీ మాటే మాట్లాడరు. నా ఇట్లా నాటకు తిన్నదంతా నేటికి మాట్లాడతారు సార్ వాళ్ళు మాట్లాడరు కదమ్మా. బ్యాంకులో డ్వాక్రా మహిళలకు రుణాలు ఉన్నాయి, తర్వాత పావలా వడ్డీ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అవి తీసుకోకుండా మీరు అప్పుల ద్వారా తీర్చేయడం ఎందుకు? ఇంకెట్లా సార్ చేయకంటే అప్పులు అంటే బిడ్డలు ఇప్పుడు నా బిడ్డ చదువుకోవాలి మరి ఇంకో ఆడబిడ్డ చదవాల. ఒక ఆడబిడ్డకి పెళ్లి చేసిన ఆ బిడ్డకు 2 లక్షలు. ఇప్పుడు ఇళ్ళటాన్ని ఎంత అడుగుతున్న వాళ్ళమైనా కానీ ఇళ్ళటానికి ఎందుకు చేసుకుంటారా సార్? చేసుకోరు. అప్పుడు అట్లా నా బిడ్డ పెళ్లికి 3 లక్షలు చేసిన మళ్ళీ ఏమన్నా బతుకుతామో మా మామూలు వాళ్ళు ఇల్లు గెలించి బోర్ వేసుకుంటే ఆ బోర్ అప్పు పంటలు రాక ఆ అప్పట్లే ఆ అప్పులన్నీ తీసుకున్నామని పోయినామంతే సార్. ఆ అప్పులు తీసిన పోతే ఇది ఇట్లా అయిపోతుంది. అంటే అప్పులు వెళ్ళినందుకు అప్పులు తీరాయా? జేటి తీరినాయి సార్. తీరినలే సార్. అప్పులు ఉన్నాయి. ఎంత ఉన్నాయమ్మా ఇప్పుడు? ఉండాలి సార్ 2 లక్షల అప్పు ఉంది. వడ్డీ ఎంత కడుతున్నావు? 3 రూపాయలు సార్. 3 రూపాయలు వడ్డీ ఎక్కడ తీసుకొస్తాము పైసలు? ఊర్లోనే రైతులు కదమ్మా. 3 రూపాయలు వడ్డీ నువ్వు ఏ విధంగా కడతావు? అదే ఇప్పుడు అట్లే తెలియదు సార్ మాకు. పెద్ద చిన్న ఉన్నట్టు మాకు తెలుసు మీ పిల్లలము అని అట్లా అప్పు చేసి అక్కడ పోతే అప్పులు ఖర్చుకొని బిడ్డలు చదివించుకొని బాగుపడతాము అనుకుంటున్నాము సార్. కదమ్మా మీరు అప్పులు తీర్చుకుందామని వెళ్ళావు, అప్పులు తీరలేదు సరే కదా, కష్టాలు కొనుక్కొని తీసుకొచ్చావు, మాకు మక్క నొప్పి పెడుతుంది సార్. పని చేయలేను సార్ నేను. పని చేయలేవు.
ఇప్పుడు మరి ఎలా జరుగుతుంది మీ కుటుంబం? ఎట్లా అంటే అట్లే సార్, చిన్న కాలు ఇడ్చుకుంటూ కూలికి పోయేది అంతే. చిన్న ఇట్లా తొగేదానికి కాలు ఇడ్చుకుంటా పోయేది సార్. ఏం చేద్దాం, ఆ అప్పులు కట్టలేదండి, నేను అట్లే చేసుకోకంటే ఇంక అట్లా కూలి చేసుకుంటూ కొనగలకంటే అనగల. మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా వచ్చారా ఇలాగా? మీలాగా వచ్చారా? వచ్చిందా సార్? ఇంకున్నారు అక్కడే? ఉన్నారు. ఏమంటారు వాళ్ళందరూ? వాళ్ళు ఇంకా వచ్చేసినారు. వాళ్ళ తాకి ఏంటి పోతాం సార్, వాళ్ళు ఏం చెప్పరాడు మనకు. ఇట్లా నా మాదిరి కుళ్ళుకుంటా కూర్చుకుంటూ ఉంటారు సార్. ఇప్పుడు మీ గ్రామంలో పంటలు లేని వాళ్ళు కానీ, కష్టాల్లో ఉన్న వాళ్ళు కానీ గల్ఫ్ వెళ్ళి సంపాదించుకోమంటావా, లేదా ఇక్కడే ఉండి సంపాదించుకోమంటావా? ఇక్కడే ఉండేది మేలు సార్. ఇక్కడ ఉండి అప్పు కానీ సప్పు కానీ చేసుకొని పంట పెట్టుకొని ఇక్కడ ఉండేది మంచిది. అక్కడికన్నా ఇక్కడే మంచిది, 100 తూర్లు మంచిది సార్. ఎందుకు? అవునట్లా సార్, ఇక్కడే మేలు. ఒక పూట తిని 4 పూటలు ఆకలి వేసుకుని ఇంట్లో వండుకున్నాం, ఏ ఇబ్బంది ఉండదు, ఏ బాధ ఉండదు. మామూలుగా మన రాత పెట్టుకుంది అది అనుకొని ఇక్కడే రామకృష్ణ అనుకోవచ్చు. అక్కడ మాత్రం బాగూడదు. 3 పూటలు ఒక పూట తిని 4 పూటలు పడి నీళ్ళే బాగూడదు సార్. అక్కడ కష్టమైనా నష్టమైనా సొంత ఊర్లో ఉండమని గంగులమ్మ చెప్తుంది. ఒకవేళ బ్రోకర్ల మాట విని కానీ గల్ఫ్ దేశం వెళ్తే అక్కడ పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని ఉండవంటూ హెచ్చరిస్తుంది. ఏదైనా సరే సొంత ఊర్లో తినడం, ఒక పూట తిండి లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే అందులో ఉన్నది ఆనందం ఇంకోటి ఉండదంటూ ఆమె చెప్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నిరక్షర నిర్మూలన చేయాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లా శివారపురం గ్రామాలన్నీ కూడా పర్టికులర్గా గల్ఫ్ దేశాలకు వెళ్ళడానికి ప్రధాన కారణం వాళ్ళకి ఉపాధి లేకపోవడం, వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం. వీళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పిస్తే సొంత ఊర్లోనే వాళ్ళు ఉండే అవకాశం ఉంటుందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆ బెంగళూరుకి అనంతపురంకి సరిహద్దున్న గ్రామాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈ వారం గంగులంతో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. ఓవైపు ప్రకృతి కన్నెర చేసింది, మరోవైపు అధికారులు చిన్న చూపు చూశారు. వెరసి ఆ మండలం పూర్తిగా గల్ఫ్ దేశం మీద ఆధారపడింది. పేరు పూలకుంట మండలం, అనంతపురం జిల్లా. ఈ పూలకుంట మండలంలో చాలా గ్రామాలు పంటలు లేక, అధికారులు యొక్క సహకారం లేక చాలామంది కుటుంబాలు భర్తలను వదిలి కొంతమంది వెళ్తే భర్తలతో పాటు మరికొంతమంది వెళ్ళారు. ఆ విధంగా గల్ఫ్ దేశం వెళ్ళి 4 డబ్బులు సంపాదించడం పోయి లేని రోగాలు తెచ్చుకొని కష్టాలు కొనుక్కొని తిరిగి స్వదేశం రావడానికి చాలా కష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు. అలాంటి పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఉమాదేవి ఎందుకు వెళ్ళాల్సి వచ్చారు, వెళ్ళిన తర్వాత అక్కడ పడ్డ కష్టాలేంటి, ఆమెను తెలుసుకుందాం. ఉమాదేవి నమస్తే. తల్లి, నువ్వు పూలకుంట మండలం నుంచి ఇక్కడ పంటలు లేక వెళ్ళావా, లేదా లేదా 4 డబ్బులు సంపాదించుకుని వెళ్ళావా, ఎవరి ద్వారా వెళ్ళావు చెప్పమ్మా. కరువు సార్, అప్పుడు మాకు కరువు వాండ్ల వల్ల పిల్లకి పెళ్లి చేసి పోయినాము. అప్పులు తెచ్చలేక పోయినా. ఎంత అప్పులు చేసావమ్మా? 1 లక్ష రూపాయలు, 2 లక్షలు చేసినాం సార్. 2 లక్షలు చేసింటే ఇంక అప్పుడు వాండ్ల వల్ల పంటలు బాయా, ఇంకా పంటలు వేల అప్పులోళ్ళు అడుగుతుంటే ఇంకా పెళ్లి చేసి పాపకు ఇట్లా ఇదైపోయింది. సో అన్నీ పెట్టి ఇంకా అప్పు అయిపోయాక మళ్ళీ దమాముకి పోయినా. మరి మీ ఆయన ఉన్నారు కదా? ఉన్నాడు సార్. మా ఆయన ఉన్నవాడు ఏం చేస్తారు సార్, జీవాలు కూడా అమ్ముకుంటేసినాము. అప్పుడు ఏం కరువు అయిపోయి పాపకు పెళ్లి చేసేసి జీవాలు అమ్ముకుంటే మేము కరువు వచ్చేసి ఇంకా కరువు పనులు అప్పుడు చేయలా, అవి బంద్ పెట్టేసారు సార్. అందుకై పోయినా 18 ఏళ్ళు మారినా నేను. ఎవరి ద్వారా వెళ్ళాము మీకు? నేను రాయచోటి రెడ్డిస్. ఆయన వచ్చాడు మీ దగ్గరికి? వచ్చినాడు. ఏమన్నాడు? ఏమన్నాడు, కోయటికి పోతారా అన్నాడు. ఇట్లా ఇబ్బంది అంటే అని ఫస్ట్ అడిగినాము. లేదు, ఏం ఇబ్బంది లేదు, బాగానే పర్వాలేదు అని చెప్పినారు. పర్వాలేదంటే ఏమో పర్వాలేదు ఇప్పుడేం చెప్తున్నారు, మళ్ళీ వెనకట అగసట్లు వస్తాయి అన్నాము. లేదమ్మా నీకేం అగసట్లు ఉండవు, మేము ఉండాము అన్నారు. మళ్ళీ అంతే సార్, రెడ్డి సాహిబ్ కూడా లేడు, ఎక్కడ వెళ్ళిపోయినాడు. మళ్ళీ నేను 18 ఏళ్ళు మారి 18 ఏళ్ళల్లో మళ్ళీ ఒక ఆలు 3 బిడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తాన పని చేసుకుని 2 ఏళ్ళకు 7 ఏళ్ళు తక్కువ, 7 సంవత్సరాలకి. అంటే వెళ్ళగానే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యావా? బాగానే చూసుకున్నారా? బాగా చూసుకున్నారు సార్. మళ్ళీ బాగా చూసుకొని 3 నెలల జీతం ఈ కన్నా మళ్ళీ ఏందో చెల్లు దాచిపెట్టుకున్నారు వాళ్ళు. ఎర్ర చెల్లు పెద్దది కెమెరా చెల్లు, అది నీ రూమ్లోనే ఉండదని చెప్పి నాకు దొంగదూరు పెట్టాలక, నేను ఎప్పుడు తిరగబడాలక, నేను ఎందుకు దొంగదాన్ని ఎందుకు పెట్టుకుంటే ఇన్నాళ్ళ నుండి నేను ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది వచ్చి నీ ఏరియాకు నేను ఎట్లా దొంగదాని అయినా, ఎందుకు నేను నన్ను దొంగతనం చేస్తున్నావు, పెట్టుకో కుర్మాని బుక్, ఎందుకు నాకు ఈ పని చేస్తున్నావు, నేనున్నాను నా ఇండియాకి నాకు పంపించే, నా డబ్బు లేదని టికెట్ పెట్టి పంపించేయండి. అంటే మీరు డబ్బులు అడిగినందుకు దొంగతనం కేసు పెట్టారు? దొంగతనం కేసు పెట్టినారు సార్. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళా అక్కడ? లేదు సార్, నేను పోలేదు.
మళ్ళీ మా వాళ్ళు ఇక్కడే ఏమేమో బాధపడేసి అప్పుకో రెడీస్కు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు ఆ ఊరు అంట. మనకు ఫోన్ చేసి పోరు పెట్టి నా పెళ్ళాన్ని పంపించారు కంటే కేసు పెడతా అట్లా ఇట్లా అని చెప్పి మళ్ళీ ఇది చేసినాడు. మళ్ళీ డబ్బులు పెట్టుకొని నేనే టికెట్ పెట్టుకొని వచ్చేసిన సార్. పంపించారు ఏమనలేదా వాళ్ళు? నాకేమనలేదు సార్. ఫోన్ పోయింది కదా, ఫోన్ అడిగినారు ఎత్తుకొని వచ్చినారు వాళ్ళ ఇంట్లో సార్. ఎత్తుకొని వచ్చి నాకు చూపించినారు. 10 రోజులు చూపించి నాకు ఎత్తుకొని వచ్చి నువ్వు ఎందుకు నీ ముందు అందే ఎత్తుకులేనాం కదా, ఎందుకు ఎత్తుకులేని అప్పుడు ఉండంది ఇప్పుడు ఎట్లా వచ్చింది, నేను ఎట్లా దొంగదానైనా, ఎందుకు నన్ను దొంగ దూరి పెడతాను, నీకు పని బాటలను చేసి మేము చుట్టాల పక్కాలకు అందరికీ చేసిన 18 ఇంట్లో నీకు 18 ఇంట్లో నీకు 19 ఇంట్లో నీ ఇంట్లో ఉండేదాన్ని నాకు బాగా చూసుకొని ఇప్పుడు ఎందుకు నన్ను దొంగ దూరి పెడతావు, నేను అన్నాను. ఇంకా ఏరే వెళ్ళి ఇంట్లో ఉంటావని నేను అన్నాను. నీ ఇంట్లో అయితే ఈ 7 ఏళ్ళు ఉంటా, లేదా నా ఇండియాకి నన్ను పంపించి నా బిడ్డలు నేను చూసుకోవాలా, నా బిడ్డలకి ఎవరు లేరు, నేను పెళ్లి చేసి నాకు కసిపోయాడు వచ్చిన నేను, నీ డబ్బు ఉండదని నేను ఆదేమతో వచ్చిల్లా, ఏదో కొంచెం సంపాదించుకుందాము మాకల్లా కరువు వచ్చినదని వచ్చినాం, కరువు వచ్చిందానికి మీరు ఇట్లా నాకు దొంగ దూరి పెడతాను, మీకు అన్ని ముడ్డి మూతులు అన్నీ కడిగి అని చెప్పి ఇప్పుడు తిరగడాక అప్పుడు నా ఎలాంటి పని చేసేదాను అక్కడ? ఇంట్లోనే బయట పని సార్, పిల్లం పట్టుకునేది, ఇంట్లో కసువు అవి చేసేది, అన్నం గిన్నం లేదు, భోజనం అదే సార్ ఒక పూట పెట్టేది, చపాతీలు రొట్టెలు అవి రొట్టి దూసులంట అవి మాత్రమే, మళ్ళీ ఇంకేం లేదు. మరి డబ్బులు అప్పు తీర్చావా? లేదు సార్, తీసుకున్నాం కొంచెం తీసుకున్నాం, ఇంకా 3 నెలలు 4 నెలలు జీతం వేయలేదు సార్ వాళ్ళు. 4 నెలలు వెళ్ళావు బాగానే చూసుకున్నారు అంటున్నావు కదా, ఎందుకు వచ్చావు? అదే సార్ నాకు దొంగ దూరు పెట్టేసారా ఎందుకు మరి దొంగదాన్ని పెట్టారు? 17 నెలలు బాగానే చూసిన వాళ్ళు బాగా చూసిన చెప్తాను లేదా, ఎప్పుడు ఆ చెల్లు వాళ్ళు రూమ్లో పెట్టుకున్నారు సార్, స్మరక ఇంత కొంప వాళ్ళకి 18 రూములు ఉండేది, 18 రూముల్లో ప్రతి రూము ఎత్తులను కిటికీలు బీరువాళ్ళు మొత్తం అన్ని బుక్కులు గిక్కులు అన్ని ఇదిలిచ్చే, నా రూమ్ కూడా బ్యాగులు గీకులు అంతా ఇదిలిచ్చేసినాం. అబ్బులు లేని వస్తువు రంజాన్ నెలలో వాళ్ళ అమ్మగారింటివి వాళ్ళ రంజాన్ నెలలో చూసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ అత్తగారింటికి తీసేసి 10 రోజుల్లో మక్కా మసీదు పోయేసి వస్తాను, ఏడే ఉండు అని చెప్పినారు. సరేలే అమ్మ పోయేసి రాకుండా అని చెప్పినా పోయినాను అనుకున్నాను సార్. నేను మనం ముట్టుకుంటే మనకు భయం ఉంటుంది, ముట్టుకుంది ఏం భయము, అందుకు మళ్ళీ 10 రోజులకు వచ్చారు. 10 రోజులకు వాళ్ళ ఇంట్లో రూమ్లో ఎత్తులాడుకున్నారు, నీ రూమ్లోనే ఉండదు చౌబా చెట్ల కింద అన్నారు. నా రూమ్లో అంటే నన్ను ఏడబెట్టి నన్ను మళ్ళీ ఎందుకు దొంగ చేస్తున్నావు నువ్వు, నేను అన్నాను నీ ఇంట్లో నా డబ్బులు నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా, నేను దొంగదాన్ని, నేను చేయను, నాకు అవసరం లేదు, పంపించా అన్నా. నిన్ను ఇట్లా అమ్మేస్తాము అట్లా ఇట్లా, ఎందుకు నువ్వు అమ్ముతావు, ఎందుకు అమ్ముతావు నన్ను, ఏంటి నువ్వు అమ్మేదే, నీకు అమ్మేకి నన్ను నేను పిలుచుకొచ్చి నువ్వు డబ్బు కోసం నీ డబ్బు కోసం నేను అమ్మేకి నువ్వు బొమ్మకి అమ్ముతున్నావు అనుకుంటావా, అమ్ము స్టేషన్కి పోతా, చెల్లి మొబైల్ అయినా ఎందుకు ఇస్తా, పదా నేను స్టేషన్తో పదంపా అంటే ఎప్పుడు తిరగలుగా అప్పుడు పోయి గమ్మున అయిపోయినారు సార్ వాళ్ళు. నాకు ఎవరికి అమ్ముతా ఉన్నారు మిమ్మల్ని? బొమ్మాయికి అమ్మేళ్ళని ఆఫీస్కి పిలిచిపోయి. ఎందుకు? ఎందుకంటే పని చేయదు, ఇట్లా దొంగ చెల్లి తీసుకునేది దాచిపెట్టుకునేది, పేపర్ ఎత్తరాలేం సార్ ఆడ, పేపర్ ఎత్తరాలేం, ఏదన్నా ఓ పేపర్ అన్ని కెమెరాలు ఉంటాయి, వాళ్ళు మనం ఏం చేసినా కూడా కనిపెట్టేస్తారు కెమెరాలో. అట్లా తప్పుడు ఏం ఎత్తుకొస్తాం మనము, ఒక్కొక్కరికి వచ్చి 5, 6 ఉంటాయి, డబ్బులు పెడతారు, సొత్తులు పెడతారు, ఆడ బంగారు కట్టలు పెట్టింటారు, అవన్నీ ముట్టుకుంది ఆ చెల్లి అని చెప్తుంది సార్ మనకి. అందుకే నేను వచ్చేసిన, అంత జరిగింది. వచ్చిన తర్వాత మీ ఆయన ఎలా ఏమన్నారు మరి? ఏమనలేదు సార్ మనకి. మా వాళ్ళు మళ్ళీ పోయి ఇట్లే మాకు డబ్బులు ఇప్పిల్లా అంటే వాడు ఇద్దో ఇప్పిస్తానే మళ్ళీ పరారు అయిపోయినాడు అడ్రస్ కనుక. ఇప్పుడు కరువు ఉందని గల్ఫ్ వెళ్ళావమ్మా, కువైట్ వెళ్ళావు, డబ్బులు సంపాదించలేదు సరే కదా, దొంగతనం అని ఒక ముద్ర ఎంచుకున్నావు అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అప్పులు తీరాయా లేవా? అప్పులు కొంచెం తీరినాయి సార్, ఇంకా కొంచెం ఉండదు. ఈ లోపల వానలే పంటలే ఇట్లే ఉన్నాం సార్. ఇది మీటింగ్కి వచ్చి ఇదేందో చెప్తుంటే మేడం ఇట్లా రాండి అంటే వచ్చినాం మేము అంతే. ఇప్పుడు మరి ఎలా గడుస్తుందమ్మా? ఇప్పుడు ఎట్లా గడుస్తుంది అట్లే గడుచుకుంటున్నాం సార్, ఏందో వడ్డీలు తెచ్చుకుంటా తినుకుంటా. కాదమ్మా మరి మీకు పథకాలు చాలా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్, వాన లేదు సార్, వానే పడిన లేదు, వర్షమే లేదు, బోర్లు గీర్లు మాకు లేవు. డ్వాక్రా రుణాలు ఉన్నాయి, పావలా వడ్డీ ఉంది, చాలా పెన్షన్ పథకాలు ఉన్నాయి, ఆసరా పథకాలు ఉన్నాయి సార్. అవి కూడా కట్టాలి కదా సార్, మనకు పంటలు వచ్చి పొలాలు వస్తేనే కదా సార్ మనం కూడా అవి కూడా డాక్రా లెక్కలో డాక్రాల్లో కూడా ఉన్నా నేను ఉన్నా, అది కూడా కట్టాలి కదా సార్. మేము కడితేనే కదా డబ్బులు వాళ్ళు కదా మనకి ఇచ్చేది. డబ్బులు కట్టంటే మేము భూములు అన్నీ ఎత్తుపోతాము అంటారు. అంటే అక్కడ అసలు పంటలే లేవు. పంటలు లేదు సార్. పంటలు మీ గ్రామంలో మీతో పాటు వేరే వాళ్ళకు ఉండాలంటే పంటలు పండాలంటారు, ఎవరికి లేవు సార్. పంటలు పండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి సార్, ఏం చేస్తారు మీరే చెప్పాలి సార్. కదమ్మా, అక్కడ మీ ప్రాంతంలో చెనక్కాయ టమాటా ఎక్కువ పండుతుందా? పండుతుంది సార్, బోర్లు ఉండే వాళ్ళకి పండుతున్నాయి. బోర్లు లేని వాళ్ళకి ఏం చేయాలి? బోర్లు లేని వాళ్ళకు ఏమన్నా ఎగ్జామ్ చేస్తే పెట్టుకుంటారు సార్. కాదమ్మా, ప్రభుత్వం ఇప్పటికైనా కొంతమంది కాలువలు తీసుకొచ్చి నీరు తీసుకొచ్చి ఇస్తే
పంటలు పండుతాయా? పండుతాయి సార్. పంటలు పండే అంటే మీ గ్రామాల్లో అందరూ వాళ్ళు దుబాయ్ వెళ్తారా వెళ్ళరా? వెళ్ళిపోతారు సార్. దానికి మనం ఏం చెప్పలేము. చెప్పే మాట అది కూడా చెప్పలేము. పోద్దండి అని వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు దెబ్బ తింటానే తెలుసు. వాళ్ళు పోయేటప్పుడు ఏ ఊరు ఏం చేయలేరు సార్. మనం ఏం చేసేడుకుంటాము? ప్రభుత్వం మీ ఊర్లో పంటలు పండించడానికి నీరు కల్పిస్తే మీ గ్రామంలో వాళ్ళు పంటలు పండిస్తారా లేదా బెంగళూరుకి కువైట్ వెళ్ళిపోతారా? ఏం లేదు సార్, పెట్టుకుంటారు పంటలు. అదే ఏమన్నా వ్యవసాయం చేస్తే పంటలు పెట్టుకొని కలిసి పిలిచి ఇది చేసుకుంటారు. ఇప్పుడేం చెప్పమ్మా ఫైనల్గా, చాలామంది డబ్బులు సంపాదిద్దామన్నా అప్పులు తీర్చుకుందామన్నా కువైట్ వెళ్తుంటారు. వాళ్ళకి వెళ్ళమంటావా లేదా ఇక్కడే ఉండి పని చేసుకుంటాం? ఇక్కడే ఉండి పని చేసుకోమని చెప్తున్నాం సార్. మేము వద్దన్నాము. ఆడికి కొందరు మన ఎప్పుడో పోతామంటే వద్దు పోవద్దండి, ఎందుకు పోతారు, పోయి ఎగసాలు పడాలా, ఇట్లా మీటింగ్ జరుగుతుంది పలాని మేడం మంచిది ఇట్లా పోదానని మేము కూడా హైదరాబాద్ వింటమే. పోవద్దండి, ఇక్కడ ఏదైనా ఎగసాయం ఏమన్నా మనకు చెప్తారంట, మనం పోయి ఏమైనా మీటింగ్ ఉంటుంది చెప్తారు, మనం ఏందన్నా వాళ్ళు ఆడి చెప్పినప్పుడు మనం ఇది చేసుకొని కలిసిమెలిసి అంత పంట పెట్టుకోవచ్చు, మనకి వాళ్ళు ఏదైనా వ్యవసాయం చేద్దని చెప్పినాం మనమే. ఈ బ్రోకర్లు మీ ఊరికి వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు సార్, ఎట్లా తెలుసులకి అందరూ ఉంటే మీటింగ్లు ఉంటే చెప్తారు సార్. బ్రోకర్లు వస్తున్నారు ఇప్పుడు కూడా? వస్తారు సార్. ఏమంటారు? మాకు ఎగసాయం చేసేదిలే, మీరు ఏంటి చెప్తారు వెళ్ళిపోతారు అంతే కదా. ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎగసాయం చేసేది ఎన్నేళ్ళు అవుతుందో వాళ్ళు ఇస్తారు, నమ్మకమే ఉంది అనే మాట. అంత దేశం పోయే ఇది బాధపడి వస్తుంది కదా, కొందరుగా ఎగసాట్లు పడిచ్చినారు సార్. ఇట్లా బాధలు పడి వాళ్ళు కొట్టి దెబ్బలు తిని చాలా బాధలు పడిచ్చినారు. మొన్న మా తమ్మును వాళ్ళ వదిన పోయింది ఒక పాప, వాళ్ళు కొట్టినారంట, కోయేట్లో పోయింది. మళ్ళీ ఆ పాప రెండో దప్ప పోయింది, కొట్టినారంట. ఆఫీసులో ఉందంట ఇప్పుడు. అక్కడ కొంతమంది ఆడవాళ్ళని బంధించారు అనే వార్త నిజమేనంటారా? నిజమేనాడు సార్, ఏమో తెలియదు సార్ నాకు అంతవరకు. నేను 18 ఏళ్ళు మారేసి నన్ను వచ్చి వీటికి కూడా పిలుచుకొని వచ్చేసినారు. మళ్ళీ పంపించేస్తాం ఎయిర్పోర్ట్కి పిలుచుకొచ్చారే, పంపించేయండి నిన్న. మళ్ళీ ఎయిర్పోర్ట్లో టికెట్ లేదని మళ్ళీ వాళ్ళు తెలివైన వాళ్ళు కదా సార్, వాళ్ళు అక్కడ వాళ్ళు మళ్ళీ వెనక్కి పిలిచిపోయి మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళకి పెళ్లి చేసి మళ్ళీ ఏరే ఇంట్లో ఇచ్చినారు. నాకు పంపించారు సార్ సామానంగా, కనీసం బయట కూడా రానేరు. వాళ్ళ ఇంట్లో అంతవరకే బందోబస్తు. సెంట్రల్ జైల్లో ఉన్నట్లు అనుకో, అంతటితో సమానమే. బయటకు వస్తే బయట మాత్రం రానేరు సార్, బయట వచ్చేదే లేదు. ఒక్క మనిషిని చూసి వాళ్ళ ఇంట్లో ఎంతవరకు మనుషులు చూడొచ్చు అంతవరకే, బయట గేట్ వచ్చేది అన్నది. ఇంకా మనం అట్లా దెంకొని పావల్లా ఇది కాలని ఇప్పుడు చెత్త పాడు ఇట్లా డబ్బాలలో వేసిరాలు పాలని వాళ్ళు ఇట్లా కార్లు తిరుగుతూనే ఉంటాయి సార్ 24 గంటలు. వాళ్ళంతా ఒకటే అనమాట అక్కడ వాళ్ళు. అంతా ఒకటైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు యా ఊరు నీది, యా ఊరు, యా దేశము అన్నీ అడుగుతారు. ఇట్లా ఆ పోరు పెట్టినారంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర పిలిచిపోతారు, ఆఫీస్ కట్టుకన్నా పిలుచుకొని పోతారు. మళ్ళీ వీళ్ళు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళ పిల్లంపుతారు. వాళ్ళు వీళ్ళు ఎగమెత్తిమయ్యి ఆడేమో 2 మాటలు చెప్పినప్పుడు గమ్మున ఉంటారు. మళ్ళీ ఇంటికి వచ్చి కొడతారంట. అట్లా 2-3 దెబ్బలు తిన్నారు సార్. నాకు తెలిసిన కాడ ఆడ నాకే బాధ అయిపోయింది. ఎందుకు ఈ జీవితం అనిపించింది సార్ నిజంగా. నన్ను మాత్రం వేడి కొట్టలేదు సార్. నేను 18 ఏళ్ళు నేను నాకు మళ్ళీ భాష వచ్చా నేర్చుకుంటే. భాష రానప్పుడు చాలా ఆట ఆడిచ్చినారు సార్ నాకు. ఏం చేశారు? అయ్యో ఈ ఇంటికాడికి తిప్పించి వెళ్ళిపో అంటారు. నా డబ్బు 5 లక్షలు కట్టు అంటారు, 5 రిలాలు కట్టు అంటారు. ఎక్కడ తెచ్చుకోండి సార్ నేను, నీకు ఇష్టమైతే పెట్టుకో, నా 2 ఏళ్ళు తీర్పి పెట్టుకో, లేదా నేను కట్టలేను. కొడతావు ఏంటి నువ్వు కొట్టేది, పతాటేసింది నన్ను ఎందుకు కొట్టి, నిన్ను కొట్టేకే నన్ను పిల్లం పోయేది, ఆ ఏజెంట్ కొన్ని ఫోన్ చేయి అని తిరగబడి తెలుగుతో ఇది చేసుకునే సార్. నాకు చదువులే ఏం లే, మళ్ళా ఆ ధైర్యంతోనే వచ్చేసింది. లేకపోతే రాలేను సార్. రారు సార్. పాపం ఒక ఆమె హైదరాబాద్ అంట, ఆమెకి 2 బిడ్డలంట. నేను వాళ్ళ తమ్ముని అక్కింట్లోనే ఉంది పోలీస్ పాప డ్యూటీ. పాపం 3 బిడ్డలు లంక కొంప. వాళ్ళ ఇంట్లో ఉంటే పాప మా అమ్మని ఆఫీస్కి అమ్మేసారో ఎక్కడ అమ్మేసారో ఏం ఏడ్చిందో సార్. నాకు భలే బాధ అయిపోయింది. ఆయన ముందో లేదో తెలియదు, ఎక్కడ అమ్మేసారో తెలియదు అడ్రస్. ఏం చేసినారు తెలియదు సార్. మళ్ళీ 4 నెలలకు నేను ఫోన్ చేసినానా, లేదు అని చెప్పినారు. మాపి సుగాల మాపి అని. లేదు కదా మామంటే ఆయన మాపి సుగాల అని చెప్పి లేదు ఇంట్లో సరిలేదు, పని చక్రం చేయదు అని చెప్పినారనమాట. మళ్ళీ ఎక్కడ పోయిందని వాళ్ళ చెల్లెలు చేసింది అమ్మ. మా అక్క అట్లా ఫోన్ చేయమని అక్క అమ్మ అని చెప్పాను. లేదమ్మా మీ ఎక్కనో లేదు, ఎక్కడ పోయిందేమో నాతో ఏడిచి చెప్పింది పాపము, ఎక్కడ పోయినో ఏమో తెలియదు. వాళ్ళ అడ్రస్ కూడా చెప్పరు సార్. మళ్ళీ అంతా అట్లా చేసేస్తారు సార్ వాళ్ళు. చాలా ఇది ఘోరం. ఇప్పుడు నీతో మాట్లాడింది వేరే మనిషితో మాట్లాడినారు. నీ ఇంట్లో పని మనిషి ఉందనుకో, ఆ పని మనిషితో మాట్లాడకూడదు.
ఆయమ్మ నాకలు చూడొచ్చు, ఆయమ్మ నాకలు ఆయన చూడొచ్చు, అంతవరకే. చూస్తే చూడలేరు, నేర్పించేస్తారని. మా ఇట్లా పలాని మంచి సరిలేదు, ఈ మంచి ఖచ్చితే, ఈ మంచి పర్వాలేదు అనకంగా ఉండదు. ఈ మనిషికి నేర్పించేస్తారు కదా డబ్బుల గురించి, ఇట్లా ఏందన్న గురించి. నీకు పర్వాలేదంటే పర్వాలేదు అనాల, లేదంటే సరిలేదు అది మంచిది కదా ఖచ్చిది, మన బుద్ధిలోకి వచ్చినామని ఏడ్చుకుంటాం కదా. బిడ్డలు ఇడిచి పాప ఇడిచి మన సంసారం అంతా ఇడిచేసి వచ్చినాం కదా, కరువు కానీ కారం కానీ కడుపుకుంటే మనకు అనుకుంటాం కదా. ఆ మనిషికి నేర్పించేస్తారని వాళ్ళ మాట చెప్తారు సార్. మాట్లాడుకున్నారు ఏం చేస్తారు వాళ్ళు? మాట్లాడుకుంటూ కొడతారు సార్. మళ్ళీ ఇంటికి పోయి ఎందుకు మాట్లాడినావు, ఎందుకు ఆ పని మనిషితో మాట్లాడినావు, ఏం చెప్పింది నీకు ఆ పని మనిషి, ఏం తంట్లో పెట్టింది ఆయన అన్నీ అడిగి ఒక ఆయన పల్లె కొట్టినారంట రోజు. పొడ్ల ధరతో మాకు తెలుసు అంతవరకే సార్. మేమేమో పోయిస్తాను, చాలా బాధపడుతున్నారు సార్. అక్కడ పోయిన వాళ్ళు మాత్రం చాలా అఘోరంగా ఉందన్నమాట. ఏమంటే మన ఇండియాలో ఇది డబ్బులే సంపాదించుకోక కరువు వచ్చింది కాబట్టి అట్లా పోతారు కాబట్టి చాలా దెబ్బతింటున్నారు, చాలా బాధలు పడుతున్నారు సార్. అక్కడ మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందా? మగవాళ్ళు మాట్లాడినారు సార్, అంతా ఆడవాళ్ళ పవిత్రం అక్కడ. మగవాళ్ళు లేదన్నమాట, మగవాళ్ళతో మాట్లాడినారు ఆడవాళ్ళు, మగవాళ్ళ కల్లా చూడలేరు. అది పెద్ద శక్తి. మన ఇండియా నుంచి వెళ్తారు కదా కొంతమంది మగవాళ్ళు వస్తారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ పరిస్థితి ఏమో తెలియదు సార్. వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళు కూడా చాలా కష్టాలు పడుతున్నారు సార్. కొందరికి బాగా జరుగుతుంది అనమాట. ఎడారులు వేసేస్తారు, ఈ రేకులు వేసేసి ఎడారులు వేసేస్తారా. వాళ్ళు గొర్రెలు, ఒంట్లు, గుర్రాలు అట్లాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఒంటికి వేసేస్తారు. వాళ్ళు సత్య సావచ్చు, బతకచ్చు. ఏమన్నా తక్కువ వస్తే ఇచ్చేసి రావచ్చు వాళ్ళు, అంతవరకే. కొందరు చూసుకునే వాళ్ళు వాళ్ళు బాగున్నారు. వెళ్ళమంటావా వద్దంటావా ఇక్కడి నుంచి? ఎక్కడండి సార్? మీ ఊరు నుండి గల్ఫ్ వెళ్ళమంటావా వద్దంటావా? వద్దంటాను సార్, నేను వద్దంటాను. 2-3 పోతాను. మొన్న చెప్తాను కదా, మా తమ్మును వాళ్ళ వదిన పోతా అంటే పోద్దు పాప, ఎందుకు పోతావు, పోయి ఫస్ట్ తూరు అగసారి పడడం. వాళ్ళ యజమానుడు చచ్చిపోయినాడు సార్, ఒక కొడుకు. ఆ పాప ఉంటిదే, ఇల్లులే ఏం లే పాపం. వాళ్ళ యజమానుడు అప్పు చేసుకొని చచ్చిపోయి తాగులు మంది దాగి చచ్చిపోయినాడు అన్నమాట. మళ్ళీ ఎందుకు పోయింది, సంపాదించుకున్నాము, నా బిడ్డ కూడా ఉన్నాడు, ఇల్లు వాకలేదు. చాలా ఫస్ట్ అవస్థ పడినారు, 30 మంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో, అయినా అవస్థ పడింది. ఇప్పుడు మళ్ళీ పోయింది, అవస్థ పడుతుంది, ఆఫీస్లో ఉందంట. ఎండిపోయిన పొలాలు ఒకవైపు, మరోవైపు చేసిన అప్పులు తీర్చుకొని వడ్డీ వ్యాపారస్తుల వైపు, ఈ రెండింటి నడుపు నలిగిపోతున్న కొంతమంది ఉమాదేవి లాంటి వాళ్ళ కుటుంబాలు గల్ఫ్ తెస్తుంటారు. అక్కడ వెళ్ళి డబ్బులు సంపాదించడం పక్కన పెడితే లేని ఆరోపణలు చేసుకొని లేని రోగాలు కొనుక్కొని వస్తారు. ఉమాదేవి మీద గట్టి ప్రశ్నించింది కాబట్టి ఆమె దొంగతనం నేరం కూడా మోపారు. కానీ ఉమాదేవి దగ్గర కొంచెం తెలివి ఉంది కాబట్టి ఆ వాళ్ళతో ఫైట్ చేసి తిరిగి వచ్చింది. కానీ ఆమె చెప్తున్న వెర్షన్లో ఎవరు కూడా ఇక్కడే ఉండండి, కష్టపడి పనిచేయండి, గల్ఫ్ దేశం పోయి కష్టాలు కొనుక్కోవద్దంటే చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ఈ అనంతపురం, బెంగళూరుకి సరిహద్దు ఉన్న గ్రామాలు, పూలకుంట మండలంలో ఎక్కువ మంది గల్ఫ్ పోకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అక్కడ పంటలు పండడానికి వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఎక్కడైతే బోర్ల మీద ఆధారపడి ఉన్న పంటల మీద వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తే ఇక్కడే వాళ్ళు కష్టపడి ఇక్కడే ఉండడానికి వాళ్ళకి అవకాశం కల్పించే అవకాశం ఎంతైనా కనిపిస్తుంది. లేని పక్షంలో ఇటువంటి పూలకుంట గ్రామాలు అనంతపురే కాదు, కడప, కర్నూలు జిల్లా సరిహద్దుల ప్రాంతాల నుంచి కూడా గల్ఫ్ వెళ్ళే సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది ఈ వారం ఉమాదేవితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.